వెల్కమ్ టు స్విఫ్ట్ తెలుగు అకాడమీ ఛానల్. ఈరోజు మనం యూఐ ఎలిమెంట్స్లో భాగంగా యూఐ టెక్స్ట్ వ్యూని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. నిన్న జరిగిన క్లాస్లో మనం యూఐ టెక్స్ట్ ఫీల్డ్ గురించి నేర్చుకున్నాం. బట్ యాక్చువల్గా యూఐ టెక్స్ట్ వ్యూని మనం ఏ కేసెస్లో యూజ్ చేయాలంటే, మన దగ్గర ఏదైనా బిగ్గర్ టెక్స్ట్ ఉంది, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంది, బట్ స్టిల్ యూజర్ వాంట్స్ టు మాడిఫై ఇట్ ఆర్ ఏదైనా చేంజ్ చేద్దాం, ఏదైనా అప్డేట్ చేయాలి అనుకుంటే, సో అలాంటి కేసెస్లో మనం యూఐ టెక్స్ట్ వ్యూని అయితే యూజ్ చేసుకోవాలి. సో యూఐ టెక్స్ట్ వ్యూకి ఉన్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి దానికి స్క్రాల్ వ్యూ అనేది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అయ్యి ఉంది. మీరు టెక్స్ట్ అనేది గ్రో అప్ అయ్యే కొలది మనకి స్క్రాల్ వ్యూ అనేది కూడా ఎనేబుల్ అయ్యి మనం మొత్తం టెక్స్ట్ని అయితే చూడొచ్చు. మీకు టెక్స్ట్ వ్యూ అనేది అసలు ఎలా ఉంటుందో ఒకసారి అయితే ఇక్కడ సిమ్యులేటర్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇది వచ్చేసి టెక్స్ట్ వ్యూ. ఈ టెక్స్ట్ వ్యూ మీద నేను టెక్స్ట్ అయితే ప్లేస్ చేశాను చూడండి. ఇది బిగ్గర్ టెక్స్ట్, చాలా లైన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో తర్వాత ఇంకా టెక్స్ట్ కూడా ఉంది. మనం అది చూడండి, జస్ట్ మీరు ఇలా స్క్రాల్ అప్ చేస్తే సరిపోతుంది. సో ఈ స్క్రాల్ అప్, స్క్రాల్ డౌన్, ఈ స్క్రాల్ వ్యూ అనేది కూడా మనకి టెక్స్ట్ వ్యూ తోటి ఇన్బిల్ట్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, మనం దాన్ని సెపరేట్గా మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చూసే ఉంటారు ఫేస్బుక్ పోస్ట్స్ కానీ లేదా ట్విట్టర్ పోస్ట్ కానీ, ఇలాంటి కంటెంట్ ఏదైనా ఎక్కువ కాంటెక్స్ట్ ఉన్నప్పుడు మనం టెక్స్ట్ వ్యూని అయితే యూజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది టెక్స్ట్ వ్యూ. మనం దీన్ని ఒకసారి ప్రోగ్రామేటిక్గా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ముందుగా అయితే ఎక్స్కోడ్ అయితే తీసుకుని, సో ఒక ఎక్స్కోడ్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డెమో టెక్స్ట్ వ్యూ. ఓకే, సో ఒకసారి మనం వ్యూ కంట్రోలర్ క్లాస్ని చూసినట్లయితే మనం చూడండి, వ్యూ డిడ్లర్ అనేది ఆల్రెడీ మనకి రెడీగా ఉంది. సో వ్యూ డిడ్లర్లో మనం యూఐ టెక్స్ట్ వ్యూని ఎలా క్రియేట్ చేయాలో ప్రోగ్రామేటిక్గా చూద్దాం ఇక్కడ. సో డెమో టెక్స్ట్ వ్యూ, యూఐ టెక్స్ట్ వ్యూ చూడండి. సో టెక్స్ట్ వ్యూకి మనం ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్రేమ్ సెట్ చేయాలి. దీనికి మనం సీజీ రెక్ట్ అనే క్లాస్ని యూజ్ చేయాలి. ఇందులో మనకి ఎక్స్ వై విడ్త్ హైట్ పాస్ చేయాలి. సో నేను ఎక్స్ వై ఏం పాస్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఈ వ్యూని మెయిన్ వ్యూ యొక్క, ఈ టెక్స్ట్ వ్యూని నేను మెయిన్ వ్యూ యొక్క సెంటర్కి యాడ్ చేయాలనుకున్నాను. సో 300, హైట్ వచ్చేసి నేను 100 ఇస్తున్నాను. చూడండి, హైట్ నేను 100 ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, టెక్స్ట్ వ్యూకి సెంటర్ సెట్ చేయాలి. సెంటర్ ఈక్వల్ టు వ్యూ యొక్క సెంటర్ ఇస్తే మనకి వ్యూలో ఇది సెంటర్లో ప్లేస్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి, అదే వ్యూకి మనం యాడ్ చేయాలి. సో వ్యూ డాట్ యాడ్ సబ్ వ్యూ డెమో టెక్స్ట్ వ్యూ. సో ఫస్ట్ లైన్ మనం ఏం చేసాం, ఒక ఆబ్జెక్ట్ అనేది ఇనిషియలైజేషన్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఫ్రేమ్ సెట్ చేసాం ఈ రెండు లైన్లో. ఓకే, ఫ్రేమ్ సెట్ చేసి అండ్ వ్యూకి సెంటర్కి అయితే యాడ్ చేసాం. థర్డ్ వచ్చేసి మనం మెయిన్ వ్యూ అంటే వ్యూ కంట్రోలర్ మీద ఉండే ఒక వ్యూ ఉంటుంది కదా, ఆ వ్యూకి అయితే మనం యాజ్ ఏ సబ్ వ్యూ కింద ఈ టెక్స్ట్ వ్యూని అయితే యాడ్ చేయాలి. సో మనకి ఇప్పుడు టెక్స్ట్ వ్యూ అనేది మనకి విజిబుల్ అవ్వదు. దానికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి నేను ప్రాజెక్ట్ అయితే రన్ చేస్తున్నాను. చూడండి, టెక్స్ట్ వ్యూ అనేది క్రియేట్ అయ్యి మనకి స్క్రీన్ సెంటర్లోకి యాడ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, మనకి టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం ట్యాప్ చేయగానే మనకి కీబోర్డ్ అనేది విజిబుల్ అవ్వాలి. ఓకే, సో కీబోర్డ్ అనేది విజిబుల్ అయింది. ఇక్కడ రిటర్న్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకి డిస్మిస్ అయిపోవాలి, కీబోర్డ్ అవ్వట్లేదు. సో ఎందుకంటే నేను నిన్న మీకు క్లాస్లో చెప్పాను, డెలిగేట్ అనే కాన్సెప్ట్స్ ఇక్కడ నుంచి యాడ్ అవుతుందని. ఓకే, సో అలాగే టెక్స్ట్ వ్యూ కూడా మనకి సిమిలర్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, డెలిగేట్. సో డెలిగేట్ అనేది ఏం చేస్తుంది, వన్ టు వన్ కమ్యూనికేషన్ని క్రియేట్ చేస్తుంది. దేనికి 1-to-1 ఎక్కడ, మన టెక్స్ట్ వ్యూకి అలాగే మన వ్యూ కంట్రోలర్ క్లాస్కి, ఈ రెండింటికి 1-to-1 కనెక్షన్ అనేది డెలిగేట్ ద్వారా జరుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలి, నేను ఏ క్లాస్లో అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను డెలిగేట్ మెథడ్స్ని, ఆ క్లాస్ని ఇవ్వాలి. సో అది సెల్ఫ్. ఓకే, మనకి జావాలో దిస్ అని ఉంటుంది కదా, ఇక్కడ సెల్ఫ్. అలాగే
సో టెక్స్ట్ వ్యూ యొక్క డెలిగేట్ నేను కన్ఫర్మ్ చేయాలి క్లాస్కి. టెక్స్ట్ వ్యూ డెలిగేట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇది కూడా ప్రోటోకాల్ అండి. ప్రోటోకాల్ని మనం క్లాస్కి కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే, సో ఈ టెక్స్ట్ వ్యూ అనేది చూడండి, ఇవే స్క్రాల్ వ్యూ నుంచి కూడా మనకి మీకు చెప్పిన కదా స్క్రాల్ వ్యూ అనేది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అయ్యి ఉంటుందని. ఓకే, సో స్క్రాల్ వ్యూ డెలిగేట్ని కూడా ఇది కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి మనకి ఫంక్షన్స్ ఎన్ని మెథడ్స్ ఉన్నాయో సేమ్ నిన్న మనం టెక్స్ట్ ఫీల్డ్ చూసాం కదా, ఇక్కడ టెక్స్ట్ వ్యూ జస్ట్ టెక్స్ట్ వ్యూ అనేది యాడ్ అవుతుంది అంటే మిగతాదంతా సేమ్ నిన్నటికి ఈరోజుకి. లైక్ టెక్స్ట్ వ్యూ షుడ్ బిగిన్, షుడ్ ఎండ్ ఎడిటింగ్, డిడ్ బిగిన్ ఎడిటింగ్, డిడ్ ఎండ్ ఎడిటింగ్. ఓకే, సో టెక్స్ట్ చేంజ్ మనకి ఏదైనా క్యారెక్టర్ ఎంటర్ చేసినప్పుడు. ఓకే, సో ఇవన్నీ కూడా టెక్స్ట్ వ్యూకి సంబంధించిన ఫంక్షన్స్. సో మనం మన కీబోర్డ్కి చూడండి ఇక్కడ ఫంక్షన్స్ కొంచెం వేరేగా ఉన్నాయి. మనకి టెక్స్ట్ వ్యూకి వచ్చేసి కీబోర్డ్ టెక్స్ట్ వ్యూలో కీబోర్డ్కి సంబంధించి కొంచెం వేరేగా చేయాలి. సో అది వచ్చేసి మనం ఈ ఫంక్షన్ అయితే ఈ మెథడ్ అయితే మనం కాల్ చేసుకోవాలి. షుడ్ చేంజ్ టెక్స్ట్ ఇన్. ఓకే, ఈ ఫంక్షన్ అయితే మనం కాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఓకే, సో ఇది రిటర్న్ ట్రూ, ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి వాల్యూ బోల్డ్ ఉంది కదా, సో వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం ట్రూ. ఓకే, సో ఏం చేయాలి, టెక్స్ట్ ఫీల్డ్ని మనం రిజైన్ చేయాలి. టెక్స్ట్ వ్యూని మనం రిజైన్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి వచ్చే మనకి టెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఇక్కడ వస్తుంది. మనకి దానికోసం ఒక కండిషన్ అయితే తీసుకోవాలి. ఇఫ్ టెక్స్ట్ ఈక్వల్ టు /n అయితే ఈ టెక్స్ట్ వ్యూని రిజైన్ ఫస్ట్ రెస్పాండర్ అండ్ యూ హ్యావ్ టు డూ రిటర్న్ ఫాల్స్. ఓకే, సో మనం జనరల్గా ఏం చేస్తాం, రిటర్న్ మీద ట్యాప్ చేస్తాం. రిటర్న్ అనేది ఏంటి, న్యూ లైన్. జనరల్గా రిటర్న్ అనేది న్యూ లైన్కి వెళ్తుంది. సో న్యూ లైన్కి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఇక్కడ చెక్ చేస్తుంది ఈక్వల్ టు ఇంత న్యూ లైన్ అయితే మనకి టెక్స్ట్ వ్యూ రిజైన్ ఫస్ట్ రెస్పాండర్. సో కీబోర్డ్ అనేది డిస్మిస్ అవుతుంది. సో ఒకసారి అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. హాయ్ అండ్ నేను రిటర్న్ మీద ట్యాప్ చేశాను. చూడండి మనకి కీబోర్డ్ అనేది డిస్మిస్ అయిపోయింది. ఓకే, మనం జనరల్గా మిగతావన్నీ కూడా జనరల్గా చేసుకోవచ్చు. లైక్ ఫాంట్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, టెక్స్ట్ కలర్ని చేంజ్ చేసుకోవడం కానీ. సో చూడండి మనకి టెక్స్ట్ కలర్ నేను వచ్చేసి రెడ్. ఓకే, అలాగే ఫాంట్ మీకు ఏదైనా ఫాంట్ నేమ్ తెలిస్తే ఆ ఫాంట్ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. లేదు జస్ట్ సైజుని ఇంక్రీజ్ చేసుకుందాం. సో సైజ్ వచ్చేసి నేను ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను 20కి, ఎందుకంటే నాకు మరీ చిన్నగా కనిపిస్తుంది. సో టెక్స్ట్ కలర్ చేంజ్ చేసాను, అలాగే ఫాంట్ ఇంక్రీజ్ చేశాను. చూడండి టెక్స్ట్ కలర్ రెడ్. హాయ్, అలాగే ఫాంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో స్క్రాల్ వ్యూ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను మీకు కొంచెం టెక్స్ట్ అయితే కాపీ చేసి పెట్టాను ఇక్కడ. ఇది జనరల్గా మీకు టెక్స్ట్ వ్యూ తీసుకుంటే ఇదే టెక్స్ట్ వస్తుంది, ఇదే స్టాండర్డ్ టెక్స్టే. ఓకే, సో పేస్ట్ చేశాను. చూడండి మనకి నేను టెక్స్ట్ అనేది పేస్ట్ చేయగానే ఇది కంటెంట్ ఎక్కువ లైన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి స్క్రాల్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి మీరు, ఈ స్క్రాల్ బార్ అనమాట. ఇది మీరు ఇక్కడ చూస్తే పక్కనే ఇది స్క్రాల్ బార్, ఇది అప్ అండ్ డౌన్. ఓకే, ఇలా టెక్స్ట్ ఇచ్చి కూడా మీరు ఇంకా కావాలంటే టెక్స్ట్ అనేది ఇంకా ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. హాయ్ హలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు, తర్వాత మీరు ఎడిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ కంటెంట్ అంతా టెక్స్ట్ వ్యూలోకి వచ్చి మీకు కర్సర్ అనేది ఇక్కడ చూపిస్తుంది.
సో మీరు మళ్ళీ ఎడిట్ చేసుకుంటారు, మళ్ళీ యాడ్ చేయడం కానీ, ఏదైనా డిలీట్ చేయడం కానీ, ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా వెరిఫై చేయడం కానీ, ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ చూసుకుంటారు అనమాట. సో నేను రిటర్న్ మీద ట్యాప్ చేస్తే ఇది డిస్మిస్ అయిపోద్ది. ఇక్కడ టెక్స్ట్ వ్యూ అనేది రీజన్ ఫస్ట్ రెస్పాండ్ అని యూజ్ చేశాను కదా, మనకి కొన్నిసార్లు వేరేగా కూడా యూజ్ చేస్తాం. అదేంటంటే చూడండి, నేను ఇక్కడ ఇది టిప్ కింద అనుకోండి, వ్యూ డాట్ ఎండ్ ఎడిటింగ్ ట్రూ. ఓకే, సో దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు మనకి ఉపయోగపడుతుంది అంటే మన దగ్గర ఏ వేరియబుల్ లేదు, ఇక్కడ టెక్స్ట్ వ్యూ అనేది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను డిజైన్ ఫస్ట్ రెస్పాండ్ అని యూజ్ చేస్తున్నాను. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే నాకు కీబోర్డ్ వచ్చింది, ఓకే, నేను ఇక్కడ వ్యూ మీద ట్యాప్ చేస్తే కీబోర్డ్ డిస్మిస్ అయిపోవాలి, వ్యూ మీద ట్యాప్ చేస్తే నాకు డిస్మిస్ అయిపోవాలి. లేదా మనకి నాకు ఒకవేళ బటన్ ఉంది, లైక్ సెండ్ బటన్ ఉంది, సెండ్ బటన్ మీద ట్యాప్ చేసినప్పుడు నాకు కీబోర్డ్ అనేది డిస్మిస్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూ అండ్ ఎడిటింగ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది ఎప్పుడైనా కానీ ఇది వర్క్ అవుతుంది. చూడండి, వర్క్ అయింది కదా, వ్యూ అండ్ ఎడిటింగ్ కూడా మనకి కీబోర్డ్ అనేది డిస్మిస్ అయిపోయింది. సో ఇది టెక్స్ట్ వ్యూ గురించి. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకుని ఎక్స్టెన్షన్లోకి మనం డెలిగేట్ మెథడ్స్ని మూవ్ చేసేసుకుంటే కోడ్ కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇంకా మనకి వేరే ఫంక్షన్స్ కూడా కావాలంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, లైక్ టెక్స్ట్ వ్యూ డిడ్ బిగిన్ ఎడిటింగ్. ఓకే, అలాగే టెక్స్ట్ వ్యూ డిడ్ ఎండ్ ఎడిటింగ్. సో ఈ ఫంక్షన్స్ కూడా కావాలంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఇవి మనకి కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పినట్టుగా మీరు వ్యూనైనా మూవ్ చేయాల్సి వచ్చినా ఇలాంటి ఫంక్షన్లను యూజ్ చేసుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ వచ్చే టెక్స్ట్ కూడా మనకి ఈ టెక్స్ట్లో సింగిల్ క్యారెక్టర్ వస్తుంది. ఓకే, మీరు ఇలాంటి టెక్స్ట్ వ్యూలో కూడా క్యారెక్టర్స్ లిమిట్ పెట్టచ్చు. లైక్ ట్విట్టర్లో మనకి ఇంతకుముందు చూస్తే 249 ఆర్ 300 క్యారెక్టర్స్ లిమిట్ ఉండేది. సో అలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది టెక్స్ట్ వ్యూ గురించి. మనం ఒకసారి స్టోరీ బోర్డ్లో కూడా చెక్ చేద్దాం టెక్స్ట్ వ్యూని ఎలా యూజ్ చేయాలన్నది. సో ఏం చేయాలి, మనం ఫస్ట్ అవుట్లెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి, అలాగే వీక్ రెఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఈ వీక్ అనేది నేను ఈ వీక్ మనం ఎందుకు ఇచ్చా అంటే మెమరీ మేనేజ్మెంట్ కాన్సెప్ట్లో వచ్చేది. సో నేను ఇది ఇంకా ఈ వ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను మెమరీ మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ వీక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీక్ వేర్ టెక్స్ట్ వ్యూ. ఓకే, సో మనం ఈ టెక్స్ట్ వ్యూని అయితే ఈ కోడ్ ఎంత కమెంట్ చేసేయచ్చు, ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను మీకు. సో ఒకసారి మనం స్టోరీ బోర్డ్ తీసుకుని స్టోరీ బోర్డ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేయగానే మీరు చూడండి, ఇక్కడ టెక్స్ట్ వ్యూ అనేది విజిబిలిటీలో ఉంది. చూడండి, మనకి టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది, లోరం. ఓకే, సో వ్యూ కంట్రోల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మీకు అవుట్లెట్స్ ఇక్కడ కనిపిస్తే నేను టెక్స్ట్ వ్యూ అని ఇచ్చాను కదా, అదే టెక్స్ట్ వ్యూ. అలాగే మనం డెలిగేట్ కూడా సెట్ చేయాలి కదా, డెలిగేట్ అనేది ఫీల్డ్ నుంచి కంట్రోలర్ క్లాస్కి సెట్ చేయాలి, మ్యాప్ చేయాలి. చూడండి, నేను రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి అవుట్లెట్స్లో ఇక్కడ డెలిగేట్స్ అని వచ్చింది. సో అది తీసుకెళ్ళి మనం వ్యూ కంట్రోలర్కి ఇవ్వాలి. ఓకే, సో మనకి టెక్స్ట్ ఫీల్డ్ అనేది విజిబుల్ అవ్వట్లేదు కాబట్టి సారీ
బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేస్తున్నాను. ఓకే, కలర్ అనేది సెట్ చేశాను. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేస్తే అప్లికేషను సేమ్ మీరు మన ప్రోగ్రామేటిక్గా ఎలా అయితే చూసామో అలానే ఉంటుంది. చూడండి, స్క్రాల్ వ్యూ అనేది మనకి ఎనేబుల్ అయిపోయింది. ఓకే, అలాగే డెలిగేట్ మెథడ్స్ కూడా మనం సెట్ చేసాం కాబట్టి రిటర్న్ మీద ట్యాప్ చేయగానే కీవర్డ్ అనేది డిస్మిస్ అయిపోతుంది. ఇన్ కేస్ మనకి కలర్ వద్దు బట్ నాకు అవుటర్ లైన్ కావాలి అనుకుంటే, సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే టెక్స్ట్ వ్యూకి మనం బార్డర్ సెట్ చేసుకోవాలి. ఆ బార్డర్ ఎలా సెట్ చేయాలంటే టెక్స్ట్ వ్యూ డాట్ లేయర్, బార్డర్ అనేది పార్ట్ ఆఫ్ లేయరు. చూడండి, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బార్డర్ విడ్త్ ఇచ్చుకోవాలి. సో నేను బార్డర్ విడ్త్ ఎంత విడ్త్ ఉండాలని, ఆ తర్వాత బార్డర్ కలర్ బ్లాక్. బార్డర్ ఈ లేయర్ కాబట్టి నేను ఫుల్ కంప్లీట్గా రాయాల్సి వస్తుంది కోడ్. ఇక్కడ జస్ట్ డాట్ రెడ్ అని ఇచ్చేస్తే నాకు అవ్వదు. అలాగే లేయర్ కాబట్టి ఇది సీజీ కలర్ అని కూడా నేను యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా లేయర్కి సంబంధించినవి. ఓకే, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ మనం అందులో గ్రే సెట్ చేసాం కదా, తీసేద్దాం. జస్ట్ డాట్ క్లియర్ అంటే ఆ కలర్ క్లియర్ అయిపోతుంది. చూడండి, మనం సెట్ చేసిన బార్డర్, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా తీసాను. సో మనం ఇక్కడ ఉన్న నావిగేషన్లో ఇచ్చిన ఆప్షన్స్, ఇక్కడున్న నావిగేషన్ ఉన్న ఆప్షన్స్ కన్నా ఇచ్చిన తర్వాత కూడా నేను వాటిని ప్రోగ్రామ్ ద్వారా ఓవర్ రైడ్ చేయొచ్చు అనమాట ఇలా. సో ప్రోగ్రామ్ది ఫైనల్గా తీసుకునేది. సో నేను స్టార్టింగ్ ఏం చేశాను, వ్యూ తీసుకున్నప్పుడు ఏం చేశాను, టెక్స్ట్ వ్యూ నేను లైట్ గ్రే కలర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను, క్లియర్ చేశాను. సో ఆటోమేటిక్గా కలర్ అనేది క్లియర్ అయిపోయింది నాకు. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇది టెక్స్ట్ వ్యూ గురించి. ఇంతకు మించి అయితే టెక్స్ట్ వ్యూ గురించి ఏమీ లేదు. సో మీకు యూజ్ కేస్ అయితే అర్థమైంది, ఎక్కడ యూజ్ చేయాలనేది కూడా చెప్పాను. ఓకే, అండ్ నేను ప్రోగ్రామేటిక్గా చూపించాను, అలాగే మీకు స్టోరీ బోర్డ్లో కూడా ఎలా తీసుకోవాలో, ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్, సో నా వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు నా వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.